తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి బద్రీ చిత్రంతో డైరెక్టర్గా మారారు పూరి జగన్నాథ్. ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న పూరి టాప్ హీరోలకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు. ఈ మధ్య వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్నాడు పూరి. ఎన్టీఆర్తో తీసిన టెంపర్ మినహా పూరి ఈ మధ్య కాలంలో తీసిన అన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కలెక్షన్లు కూడా యావరేజ్గా రావడంతో నిర్మాతలు కూడా కష్టాల్లో పడిపోయారు. ప్రతి సినిమాకు తనదైన పంచ్ డైలాగ్తో పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్తో తెరకెక్కించే పూరి ఈ మధ్య కథల విషయంలో కాస్త తొందరపడటం, సినిమా స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని టాక్. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా ఇండస్ట్రీ రికార్డులు సైతం కొట్టిన సినిమాలను అందించిన పూరి ఇప్పుడు పరమ బోరింగ్ సినిమాలు తీస్తున్నాడు అని జనాలు అంటున్నారు. తన టేకింగ్ విషయంలో రాజీ పడని పూరి కథలో ఏమాత్రం పట్టులేని సినిమాలతో వస్తున్నాడు అని ఇండస్ట్రీ టాక్. ఆకట్టుకునే టైటిల్తో సినిమా మీద సూపర్ బజ్ ఏర్పడేలా చేసుకున్న పూరి అది సినిమా సక్సెస్కు ఉపయోగపడేలా చేసుకోవట్లేదు. రోగ్ సినిమా పూర్తి ఫెయిల్యూర్కు మరో ఉదాహరణగా ఈషాను హైలైట్ చేయడం అనే ఒక అంశం తప్ప సినిమా కథనాలు ఎటెళ్తున్నాయో ఎవరికీ అర్థం కాదు. పూరి మార్క్ సినిమాలో వచ్చిన రోగ్ రొటీన్ కమర్షియల్ సినిమాగానే వచ్చింది. కళ్యాణ్ రామ్తో తీసిన ఇజం కూడా అంతే. టైటిల్ పోస్టర్తో రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న పూరి తీరా సినిమా చూస్తే అందులో విషయం ఏమీ లేదని తేలింది. ప్రస్తుతం పూరి మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నాడు. రోగ్ సినిమాలో కూడా పూరి నుండి ప్రేక్షకులు కోరుకునే ఫైట్స్, రొమాన్స్ అయితే ఉన్నాయి, కానీ సినిమా సక్సెస్ అయ్యేందుకు అవసరమైన కథ మాత్రం రాసుకోలేదు. పూరి టాలెంట్ అంతా ఏమైంది? పూరి దృష్టి పెడితే సినిమా ఏ రేంజ్లో తీయగలడో తెలిసిందే. అయినా సరే పూరి లోఫర్, ఇజం, రోగ్ అంటూ ఇలా తన స్థాయికి తగ్గ సినిమాలు తీయటం లేదు. పూరి అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త నిరాశగా ఉన్నారు. రోగ్ రిజల్ట్ ఇప్పుడు చేయబోతున్న బాలయ్య సినిమా మీద పడుతుంది. బాలకృష్ణ సినిమాలు ఇలాంటి పొరపాట్లు జరగకుండా తీస్తే బెటర్ అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే 100 చిత్రాలు, అందులోనూ గౌతమిపుత్ర, శాతకర్ణి లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్యతో ఏ తరహా స్టోరీ తీసుకువస్తారో, ఎలాంటి విజయం అందిస్తారో అని అనుకుంటున్నారు అభిమానులు. మరి ఆ సినిమా అయినా పూరి దశ తిరిగేలా చేసి హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.